రామాయణం చాప్టర్ 1 దోపిడీ దొంగ రత్నాకరుడు. పూర్వం అడవిలో రత్నాకరుడనే దోపిడీ దొంగ ఉండేవాడు. ప్రయాణికులు కనిపిస్తే దోచుకుంటూ ఎదిరించిన వారిని హత్య చేసేవాడు. ఒకనాడు దేవలోక ముని నారదుడు అటువైపు వస్తూ ఉండగా అడ్డుకుని, నీ దగ్గరున్నవన్నీ అక్కడ పెట్టో, లేదంటే ప్రాణాలు పోతాయి అని హుంకరించాడు రత్నాకరుడు. నారదుడు చిరునవ్వుతో, ఇలాంటి పాపిష్టి పనులు ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నించగా, కుటుంబాన్ని పోషించడానికి అన్నాడు దొంగ. మరి నీ పాప భారాన్ని నీ కుటుంబం పంచుకుంటుందా అన్న నారదుడి ప్రశ్నకు పంచుకుంటుంది అని బదులిచ్చాడు రత్నాకరుడు. ఇంటికెళ్ళి అడుగు అని నారదుడు చెప్పగానే అతన్ని ఓ తాడుతో చెట్టుకి కట్టేసి ఇంటికెళ్ళాడు రత్నాకరుడు. ఆ దొంగ కుటుంబ సభ్యులు ఏమన్నారు? అసలు రత్నాకరుడు రామాయణాన్ని రచించిన వాల్మీకిగా ఎలా మారాడు? తెలుసుకోండి తరువాతి భాగంలో.